హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ జయశ్రీ. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మిల్ మేకర్ అంటే నచ్చని వాళ్ళు కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ టమాటా కర్రీ చేయడం కోసం ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలని, కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత మిల్ మేకర్లని వేసుకొని 2-3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు, 4 లవంగాలను ఇలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని, దంచి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని కూడా ఆయిల్లోనే వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి ఆయిల్లో వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొబ్బరి, మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కసూరి మేతిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కసూరి మేతి మిల్ మేకర్ టమాటా కర్రీలో వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్లోని వాటర్ తీసేసి మిల్ మేకర్లని ఆయిల్లో వేసుకోవాలి. మిల్ మేకర్లని 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. మొత్తం టమాటాలు వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలని, మిల్ మేకర్లని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకొచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ టమాటో కర్రీ రెడీ. ఈ మిల్ మేకర్ టమాటో కర్రీని
చపాతీ, పూరి, రైస్, నాన్ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఓకే అండి, మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.